ఆత్మ వస్తే ఏం జరిగిద్దో తెలుసా మీకు? ఆత్మ వస్తే హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభవచనం తీయండి. హెస్కేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభవచనం చదవండి. నరపుత్రుడా ఏమంటున్నాడు? సన్ ఆఫ్ మ్యాన్. లే మళ్ళా చదవండి అన్నమాట. హెస్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా నీవు చక్కగా 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 స్టాండ్ అప్ స్ట్రైట్లీ, చక్కగా నిలబడుము. ఐ టాక్ విత్ యూ. నేను నీతో మాట్లాడవలెను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ వచ్చిందంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడంట ప్రవక్త అయిన హెస్కేల్లోకి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టాను. అదేంటి? దేవుడేమో నువ్వు నిలబడంటున్నాడు, ఆత్మ వచ్చట పడిపోయి ఉన్న హెస్కేల్ని నిలబెట్టిందట. అదేంటి? బైబిల్లో ఆత్మ వస్తే నిలబెడుతుంది, ఇక్కడ బయట ఆత్మలు వస్తే పడగొడుతుంది. నిలబెట్టేవాడు దేవుడా, పడగొట్టేవాడు దేవుడా? మరి బైబిల్ని ఎక్కడ టాలీ చేస్తున్నావు? బైబిల్ని ఎక్కడ టాలీ చేస్తున్నావు నువ్వు? బయట సమాజం దగ్గరికి వెళ్ళినప్పుడు బైబిల్ ఒక స్కానింగ్ మిషన్. ఈ మిషన్ పెట్టి ఇలా ఇలా స్కాన్ చేసేయాలి. ఎవరి బోధనలైనా, నా బోధనలైనా సరే. నేనేం అతీతున్నేం కాదు దానికి. నేను తప్పు చెప్పినా అందరి ముందు నన్ను నిలబెట్టి కడిగేయాలి మీరు. దట్ ఈస్ బైబిల్. ఏది పడితే చెప్తే గుడ్డి గొర్రెల తలకాయలు వెళ్ళిపోవటం కాదు. అలా చెప్పటానికి నేను రాలేదు. బయట జరుగుతున్నవేంటో, బైబిల్లో జరిగినవేంటో కాస్తంత టాలీ చేసుకొని చూసుకోండి మీరు ఎప్పుడైనా.